కాంగ్రెస్ బీజేపీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఆ రెండు పార్టీలకు కేడర్ లీడర్ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడ దరిద్రమన్నారు. అందుకే ప్రాజెక్టులు చెరువులు ఎండిపోతున్నాయంటూ తెలిపారు. ఉన్న పథకాలు లేపేయడం తప్ప కొత్త పథకాలు తీసుకురారంటూ విమర్శించారు. మనము మల్కాజ్గిరి చర్య చెప్తాం. 7 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్సీలు, ఇంత పెద్ద పవర్ ఉన్న మనము, ఇంతమంది ఉన్న నాయకులున్న మన మల్కాజ్గిరి మనం భారీ మెజార్టీతోటి మన లక్ష్మణ్ని గెలిపించాలని కూడా మీ అందరు గెలుస్తున్నా. దయచేసి మాయ మాటలు వినొద్దు, మోసం మాటలు వినొద్దు, మనం మోసపోవద్దు. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళా వచ్చేది కేసీఆర్. ఇంకోటి చెప్తా, హైదరాబాద్లో ఇంతగానం అన్ని సీట్లు కాంగ్రెస్కి వేయకుండా బీజేపీకి వేయకుండా బీఆర్ఎస్కి ఎందుకు వేసారో చెప్పురు మీరు. ఇదంతా మన కేటీఆర్. అరే కేటీఆర్ అంటే ఏందయ్యా? ఒక చరిత్ర, ఒక హిస్టరీ, ఒక ఐకాన్. ప్రపంచంలో ఏ దేశం పోయినా, దావూస్ పోయినా, అమెరికా పోయినా, ఏ కంట్రీకి పోయినా ఒక ఐకాన్. అసలు లీడర్ దేశంలో లేడు, ప్రపంచంలో లేడు మన కేటీఆర్ లెక్క. ఆయన అభివృద్ధి వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ లేని లోటు హైదరాబాద్లో కనిపిస్తుంది. బోసిపోయినట్టు బిల్డర్లంతా చల్లబడిపోయారు. 36-37 ఫ్లైఓవర్లు కట్టిండయా మన అన్న. ఏ ఫ్లైఓవర్ చూసినా కేటీఆర్ కనిపిస్తాడు. అది జూలా బ్రిడ్జ్ ఏం బ్రిడ్జ్ సార్? అది దుర్గం చెరువు కాడా కేబుల్ బ్రిడ్జ్లయా. వరంగల్లో, కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్, ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్, హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్. అట్లా కేబుల్ బ్రిడ్జ్ ఫారెన్ దేశాలలో కట్టాడు, అమెరికాలో కట్టింటాయా మన కేటీఆర్. ఒక్కొక్కరికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిండమ్మా. బిల్డింగ్లకు పైసలు లేకపోతే కిరాయి బిల్డింగ్లలో పెట్టి చదివిపించిండమ్మా. అంత పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్. అదంతా వీళ్ళు ఏం చేయలేరు. ఉన్నాయి బంద్ చేసుకుంటూ పోతారు. ఉన్న బంధులన్నీ బంద్ అయిపోతాయి. వాళ్ళంతా బంద్ చేసుకుంటూనే పోతారు. మనకు సహాయం చేయరు, హెల్ప్ చేయరు, మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్తారు. దయచేసి మీరంతా కూడా కంకణం కట్టుకొని, మహిళలు సోదరులకు మీకు ఒకటే చెప్తున్నా, ఈసారి మల్కాజ్గిరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం, గ్యారంటీగా గెలిపించే బాధ్యత ఇంత క్యాడర్ ఎవరికి లేదు, ఇంత లీడర్కి ఎవరికి లేదు, ఇంత ఉద్యమకారు కూడా ఎవరికి లేరు. వాళ్ళంతా మాయ మాటలు చెప్తారు. బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మనకు ఓట్లంతా కూడా మనకి వేస్తారు. ప్రజలంతా కూడా మన దగ్గర ఉన్నారు. పత్రికా మిత్రులు కూడా మన వైపే ఉన్నారు. వాళ్ళు కూడా 3 నెలల సంది బాధపడుతున్నారు పత్రికా మిత్రులు. మల్కాజ్గిరి చర్య చెప్తాం. 7